హలో అండి. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన కస్టమర్ ఆర్డర్ వచ్చేసి కప్ కేక్స్ ఆర్డర్ ఇచ్చారండి. వాళ్ళ పిల్లలకి టీ టైంలో తినడానికి బాగుంటాయి అనేసి కప్ కేక్స్ని అయితే ఆర్డర్ ఇచ్చారు. తను వచ్చేసి 20 కప్ కేక్స్ చేయమని చెప్పారు. నేనేమో 24 కప్ కేక్స్ చేశాను. చూసారా ఇది ఎలా వచ్చిందో కప్ కేక్? చూస్తున్నారు కదా, టూటీ ఫ్రూటీ వేసాను, ఎంత చక్కగా ఉన్నాయో. అండ్ ఇప్పుడు ఇది మనకి ఎలా వచ్చిందనేది కూడా మీకు చూపిస్తాను. స్పంజీ కూడా ఎంత సాఫ్ట్గా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. చాలా చక్కగా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడైతే నేను వాటిని ఇలా ఒక బాక్స్లో అయితే నేను ప్యాక్ చేస్తున్నాను. తను 20 చేయమంటే నేను 24 ఎందుకు చేశానో తెలుసా అండి? ఇలా బాక్స్లో ప్యాకింగ్ చేసి ఇవ్వడానికి. 24 అయితే కరెక్ట్గా వస్తాయనేసి నేను 24 చేశాను. ఒక బాక్స్కి వచ్చేసి కింద లేయర్లో 6 ఉంటాయి, అలాగే పైన లేయర్లో 6 ఉంటాయి. సో మొత్తం 12 అన్నమాట ఒక బాక్స్కి వచ్చేసి. చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నాయో. అది అలా ప్యాక్ చేసేసుకున్నాను. చూసారు కదా ప్యాకింగ్ ఎంత చక్కగా ఉందో. మీకు కూడా ఇలాంటి కప్ కేక్స్ కావాలి, ఇలాగే కావాలి అనుకుంటే మీరు కూడా ఈ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చండి. హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంకొక బాక్స్లో కూడా మళ్ళీ ఒక 12 పెట్టేశాను. సారీ, పెడుతున్నాను. ఏమి సోదరా మనసుకి ఏమైందిరా. మధ్య మధ్యలో ఇలా పాటలు వచ్చేస్తున్నాయి, ఏం చేద్దాము. సో ఇలా అయితే బాక్స్ని టేప్ వేసి క్లోజ్ చేసేసాను. ఎక్కడ ఊడిపోతుందని భయానికి టేప్ వేసేసి క్లోజ్ చేసేసాను. చాలా నీట్గా ప్యాకింగ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి జస్ట్ క్యాజువల్గా ఈ వెయిట్ ఎంతనే చూద్దామనేసి చూస్తున్నాను. వెయిట్తో ఏం పని లేదండి, కాకపోతే జస్ట్ నేను ఊరికే ఏదో సరదాకలా చూస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 244 గ్రామ్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 251 గ్రామ్స్ ఉంది. చూస్తున్నారు కదా, కరెక్ట్గా 251 గ్రామ్స్ అయితే ఉంది ఇది.